హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ దోశ వచ్చేసి రాగి దోశ. ఈ రాగి దోశ క్రిప్సీగా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్దీ ఎనర్జీ రెసిపీ ఈ రాగి దోశ. రాగులలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాగి దోశ తీసుకుంటే ఎనర్జెటివ్గా ఉంటారు. మీరు ఒక్కసారి చేశారంటే ప్రతిసారి ఇలా రాగి దోశల్ని హెల్దీగా చేసుకుంటారు. హోటల్ స్టైల్లో లాగా క్రిప్సీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రాగి దోశల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా నేను ఒక కప్పు రాగులను తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఉంచాను. ఒక కప్పు రాగులకి పావు కప్పు మినపప్పు కడిగి తీసుకున్నాను. ఇందులోనే 1 టీ గ్లాస్ వరకు సగ్గుబియ్యము, 1 టీ స్పూన్ మెంతులు వేశాను. వీటన్నింటినీ 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మనకి బాగా నానిపోయి ఉన్నాయి కదా. వీటన్నింటినీ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసి అవసరానికి సరిపడా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండిని మూత పెట్టి నైట్ అంతా పులియ పెట్టుకోవాలి. మార్నింగ్ మూత తీసి చూపిస్తాను. చూశారు కదా, మనకి బాగా పులిసిపోయి ఇలా పొంగి ఉంది. దీంట్లో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మరో పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండి వేసి పెనం మొత్తము పల్చాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన పిండి కొంచెం ఆరినట్టుగా అయ్యాక దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని 2 నిమిషాల పాటు కాల్చుకోండి. 2 వైపులా కాలనిచ్చి పక్కకు తీసేసుకోవడమే. ఇలా కాలిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు కాలనివ్వండి. 2 వైపు కూడా కాలాక పక్కకు తీసేసుకుందాము. ఇలానే మరొకటి వేసి చూపిస్తాను. ఒక గరిటెడు పిండి వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. పైన ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టూతా వేసుకొని 2 వైపు కూడా 2 నిమిషాల పాటు కాల్చుకోండి. కాలిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇలాగే వేసుకొని కొబ్బరి పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తినేయండి. సూపర్గా ఉంటాయి. ఈ రాగి దోశల్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే లంచ్ టైం వరకు కూడా ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. అంతే ఎనర్జెటివ్గా ఉంటారు. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చాలా క్రిప్సీగా మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. మంచి ఎనర్జీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇలా రాగి దోశలను తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు